అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఈరోజు ఆత్మీయమైన పాఠము అసూయ కలిగిన గద్ద గురించి తెలుసుకుందాం. అదేమనగా తనకంటే మరొక గద్ద పైకి ఎగరడము, బహువేగంగా ప్రయాణించడం తట్టుకోలేక బహు అసూయతో ఎగిరే గద్దను చంపాలని నిర్ణయించుకొని తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ తర్వాత ఒక వేటగాడు పక్షులను తన బాణములతో వేటాడే పనిలో నిమగ్నమై ఉండగా అతని దగ్గరకు అసూయ కలిగిన గద్ద వెళ్ళి, ఇదిగో పైకి ఎగురుచున్న గద్దను చూసావా? ఏమైనా సరే నువ్వు నీకున్న నైపుణ్యతతో టాలెంట్తో బాణము వేసి దాన్ని చంపాలి అని అడగగా వేటగాడు, అలాగే ఆ గ్రద్దను నేను చంపాలంటే నా బాణానికి కొన్ని ఈకలు కావాలి, మరి నువ్వు ఇస్తావా అని వేటగాడు అడగగా, ఓ అదెంత పని అని తన ఈకలను తన ముక్కుతో పీకి కొన్ని ఈకలు ఇచ్చింది. అతడు బాణమునకు ఈకలు కట్టి ఆ గ్రద్దను చంప ప్రయత్నం చేసిన కానీ విఫలమయ్యాడు. మరికొన్ని ఈకలు కావాలని అడగగా అసూయ కలిగిన ఆ పనికిమాలిన గద్ద తన జీవనానికి ఆధారమైన తన ఈకలన్నీ ఒడబ్రిక్కుకొని ఆ వేటగానికి ఇచ్చింది. అసూయతో ఆ గ్రద్దను చంపాలని పన్నాగంలో నిమగ్నమైన తన ఈకలన్నీ వేటగానికి ఇచ్చింది. వేటగాడు తెలివైన పన్నాగంతో ఈకలు కోరి తనను ఎగరలేని స్థితికి తెచ్చి తనను చంపబోతున్నాడన్న గ్రహింపు లేక చివరికి అదే వేటగాని చేతిలో చనిపోయింది. అవును, మత్సరము అసూయ మనిషి శరీరమునకు ఆధారమైన ఎముకలకు కుళ్ళు తెస్తుందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వాక్యములు ఈ విధంగా సెలవిస్తుంది. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎవరైతే ఇతరుల ఆశీర్వాదాన్ని, బాగును, ఎదుగుదలను, అభివృద్ధిని చూసి ఓర్చుకోలేరో, లోపల అసూయ పడతారో వారు తమకు తెలియకుండానే తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు. సహోదరి సహోదరుడా, అసూయ అనే పాపిష్టి లక్షణము ఇప్పుడే నేడే తీసేద్దాం. ఇతరులు దీవించబడుతున్నప్పుడు సంతోషంతో ప్రభును మహిమపరిచే మంచి విశ్వాసిగా నేటి నుండైనా మనం జీవిద్దాం. అవును, మత్సరము అసూయ మనిషిని శరీరమునకు ఆధారమైన ఎముకలను కుళ్ళు తెస్తుందని బైబిల్ స్పష్టంగా చెప్పింది కదా. ఈ కథ చాలా గొప్ప బోధ నేర్పుతుంది. అసూయ మనిషిని చాలా నాశనానికి ఎంత దారి తీస్తుందో అద్భుతంగా చెప్పబడింది. అసూయతో అందమైన ఆ గద్ద తన శక్తిని తానే కోల్పోయి చివరికి తన జీవితాన్ని పోగొట్టుకుంది. అదేవిధంగా మనుషులు కూడా ఇతరుల అభివృద్ధిని చూసి అసూయ పడితే తమ ఎదగడానికి అవసరమైన శక్తిని కోల్పోయి చివరికి తమకే నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. బైబిల్ చెప్పకనే చెప్తుంది స్పష్టంగా. వాక్యం ఎంతో అర్థవంతమైన అర్థాన్ని ఇస్తూ చెప్తూ ఉంది. అలాగే కయ్యోను ఏబేలు కథ కూడా ఇదే నీతిని బోధిస్తుంది. అసూయ కారణంగా కయ్యోను తన సొంత తమ్ముణ్ణి హత్య చేసి దేవుని శాపానికి గురయ్యాడు. కాబట్టి మనము ఇతరుల ఆశీర్వాదాలను చూసి అసూయపడకుండా వాటిని దేవుని కృపగా భావించి సంతోషించాలి. అప్పుడే మనము ఆనందమైన శాంతియుక్తమైన జీవితం గడపగలుగుతాము. మీ అభిప్రాయం ఈ ఉపమానము మీద, ఈ అసూయ గద్ద మీద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మీకేమనిపించిందో, దీని యొక్క అర్థము, అభిప్రాయం మీరు తెలియచేయండి. ఈ జీజస్ ఇన్ఫో తెలుగు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి. మీ ఆత్మీయ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.